నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వెంటనే నిలిపివేయాలి. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు గూదె రాజారావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ సిబ్బంది. టిడ్కో ఇళ్ల కేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంట్రాక్టర్లకు గత 4 నెలల్లో 280 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మొత్తం 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను మళ్లీ ప్రారంభించామని అన్నారు. టిడ్కో ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 6,000 కోట్లు అవసరమవుతుందని పేర్కొన్నారు. అధ్యక్ష, ఈ టిడ్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సింది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల. దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను హట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. సీఎం సహాయ నిధి నుండి 32,53,838 విలువగల చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 40 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగా నిలుస్తుందన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మద్దతు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని, అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు.
మరింత మందికి సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కర్లపాలెం మండలంకు చెందిన పివి సత్యనారాయణకు 6,21,329 రూపాయలు, దమ్మన్నవారిపాలెం గ్రామానికి చెందిన తాత లీలావర ప్రసాదరావుకి 3 లక్షలు, భవనంవారిపాలెం గ్రామానికి చెందిన తూమాటి సురేష్ బాబుకి 2,80,282 రూపాయలు, కర్లపాలెంకు చెందిన బేతాళం జ్యోతికి 1,53,930 రూపాయలు, కొత్తనందాయపాలెం గ్రామానికి చెందిన తుమ్మ తిరుమల రెడ్డికి 1,42,290 రూపాయలు, పిట్టలవానిపాలెం గ్రామానికి చెందిన బాలచంద్రారెడ్డికి 1,15,000 రూపాయలు, సమ్మేటవారిపాలెం గ్రామానికి చెందిన సమ్మేట మంగమ్మకు 1,09,660 రూపాయలు, గణపవరం గ్రామానికి చెందిన గూడూరు సాంబశివరావుకి 1,424 రూపాయలు, కర్లపాలెం గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాసరావుకి 82,095 రూపాయలు, సమ్మెటవారిపాలెం గ్రామానికి చెందిన సమ్మెట లక్ష్మీవానికి 80,000 రూపాయలు, వాసవినగర్కి చెందిన అప్పల శ్రీనివాసరావుకి 78,213 రూపాయలు, పేరలి మేకలవారిపాలెం గ్రామానికి చెందిన మేకల కనకరత్నంకు 75,090 రూపాయలు, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన దబ్బకోటి శ్రీనివాసరావుకి 71,900 రూపాయలు, బత్తులవారిపాలెం గ్రామానికి చెందిన బి శ్రావణికి 68,306 రూపాయలు, సౌపాటి గ్లోరీ యూనిట్కి 59,995 రూపాయలు, దామర్ల నాగమల్లేశ్వరికి 56,441 రూపాయలు, ఉప్పాల విజయలక్ష్మికి 51,309 రూపాయలు, దుండి వెంకటపావనికి 50,650 రూపాయలు, పులుగు తిరుమల రెడ్డికి 44,883 రూపాయలు, ఎల్లావుల ఏడుకొండలకి 43,571 రూపాయలు, గంపల మస్తాన్ రెడ్డికి 43,498 రూపాయలు, పులుగు శివకృష్ణారెడ్డికి 43,020 రూపాయలు, భవానీకి 40,917 రూపాయలు, పులుగు వెంకటేశ్వర రెడ్డికి 40,407 రూపాయలు, బుర్రా ఫ్రాన్సిస్కి 40,013 రూపాయలు, పిట్టు విజయలక్ష్మి భవానీకి 40,000, బూర్ల శ్రీనివాసరావుకి 39,999 రూపాయలు, కొత్తపల్లి శిరోమణికి 39,729 రూపాయలు, బేతాళం పార్వతీకి 37,205 రూపాయలు, సమ్మెట రాజ్యలక్ష్మికి 35,000 రూపాయలు, నల్లూరి భారతికి 32,255 రూపాయలు, బర్మా ఝాన్సీకి 31,350 రూపాయలు, ఏపూరి మరియమ్మకి 30,743 రూపాయలు, అమరలోహిత శివరామగుప్తాకి 30,000 రూపాయలు, మద్దిబైన బుల్లయ్యకు 30,000 రూపాయలు, బేతాళం సుశీలమ్మకు 30,000 రూపాయలు, ఈ ఊరి ప్రసాద్కి 27,348 రూపాయలు, జి పిచ్చమ్మకి 21,986 రూపాయలు, రావి శ్రీనివాసరావుకు 20,000, కాగిత పాండుబాబుకి 15,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక 455 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మన బాపట్ల నియోజకవర్గంలో 455 మందికి 4,08,3,358 రూపాయలు, అంటే సుమారుగా 4,08,00,000 రూపాయలు ఇప్పుడు వరకు 455 మంది పెంచారు. ఇప్పటి వరకు 627 అప్లికేషన్లు మనకు వచ్చినాయి. దాంట్లో 533 మంది అప్లికేషన్లు ఓకే అయ్యి మేము మన చెక్కులు ఇచ్చాం. 627 మందికి 583 మందికి మనం 533 మందికి మనం ఇచ్చాం. ఇంకా 94 అప్లికేషన్లు లేటెస్ట్ గా మీరు ఇచ్చిన పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ కూడా తొందరలో క్లియర్ అవుతాయి. ఓకే అయిన వాటిలో 78 చెక్కులు, అంటే ఆ 94లో కూడా 78 చెక్కులు ఓకే అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా చెక్కులు రాసి రావాలి. 2-3 రోజులు అవి వస్తాయి అని తెలిసింది. ఇంకా 75 చెక్కులు తొందరలో వస్తే అవి కూడా ఇస్తాం. అవి కూడా అయిపోతే ఇంకా పెండింగ్ లో ఉంటే సుమారుగా ఒక 16 మంది పెండింగ్ ఉంటారు. అంటే ఈ 74 వస్తే 78 మంది వస్తాయి. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమం, సీఎం సహాయ నిధి నుంచి పేదల కోసం జరిగే ఒక మంచి కార్యక్రమం మనం తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు సాధారణమైన ప్రజలకి పార్టీలు ఏమైనా ఏ రాగద్వేషాలు లేకుండా అందరికీ కూడా నిధులు ఆరోగ్యం కోసం మనం అందించడం జరుగుతున్నది. అలా మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఎవరైనా సరే మీ బిల్స్, ఆధార్ కార్డు, మీకు ఏం కావాలంటే అవన్నీ చెక్ లిస్ట్ ఇక్కడ ఉంది, దాని ప్రకారం అన్ని ఇస్తే మేమే మీ తరఫున ఆన్లైన్ అప్లై చేసి నేనే రికమెండేషన్ చేసి మేమే మళ్ళీ తీసుకొచ్చి మీకు అందజేస్తాం. అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా పార్టీకి ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కూడా అర్థం చేసుకుని వాళ్ళందరికీ ఆ చెక్కులు ఇప్పించే కార్యక్రమంలో మీరు కూడా
ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆరోగ్యం కోసం చేసే ఈ సీఎం సహాయ నిధి అనేది ఒక మంచి ఫండ్. ఆరోగ్యశ్రీలో ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయిన పరిస్థితి. ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వం తీర్చే పరిస్థితులు ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. నా పేరు తుమాటి వసుంధర, మాది పిట్నవారిపాలెం మండలం. తుమాటి సురేష్ బాబు మా హస్బెండ్ గారికి హెల్త్ బాగాలేదు. హాస్పిటల్లో అయిన ఖర్చులను బట్టి మేము ఎమ్మెల్యే గారి తరఫు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నాము. మాకు చెక్ అమౌంట్ శాంక్షన్ అయింది. సీఎం నారా చంద్రబాబు గారికి, మన ఎమ్మెల్యే గారైన నరేంద్ర వర్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాది బాపట్ల మండలం కుక్కలవారిపాలెం వెస్ట్ బాపట్ల పంచాయతీ. మాకు బాబు పుట్టి బాగానందువల్ల డబ్బులు చాలా ఖర్చు అయినాయి. అందువల్ల ఎమ్మెల్యే గారిని కలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుని నేను చూసుకుంటాను అన్నాడు. అందుకని సీఎం గారు రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాము. ఎమ్మెల్యే గారి దయ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ మాకు వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే యోగేష్ నరేంద్ర వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకో. మా ఊరు అల్లూరు, పిట్నవారిపాలెం మండలం, బాపట్ల జిల్లా. మరి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మరి మన ప్రియతమ నాయుడు యోగేష్ నరేంద్ర వర్మ గారి ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. గత 2 నెలల్లోనే అప్లై చేసుకోగానే వెంటనే మాకు మరి వాళ్ళ యొక్క దీంతో మరి మాకు ఈ రిలీఫ్ ఫండ్ చేతికి అందడం జరుగుతుంది. ఈ రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రిలీఫ్ ఫండ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. మరి మాతో పాటు చాలామందికి కూడా ఇలాంటి సౌకర్యాన్ని ఇస్తున్నటువంటి మన బాపట్ల ఎమ్మెల్యే గారు యోగేష్ నరేంద్ర వర్మ గారికి, మరి ఇదే సహకారాన్ని మనకు చేస్తున్నటువంటి మన పెద్ద ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చాలా రుణపడి ఉంటాం. ఈ రోజున ఇలాంటి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చాలామంది ఉంటారు మనకి, వీళ్ళందరికీ కూడా అలాంటి సహాయం అందిస్తున్నటువంటి మన బాపట్ల ఎమ్మెల్యే గారు యోగేష్ నరేంద్ర వర్మ గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చాలా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు సార్. నా పేరు పార్వతి, కర్లపాలెం గ్రామం, కర్లపాలెం మండలం. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను. దాని తాలూకా చెక్ వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారికి ధన్యవాదాలు. పాలెం మండలం అండి. మేము కర్లపాలెం నుంచి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకోవడానికి ఈరోజు రమ్మని చెప్పారు. ఎమ్మెల్యే గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదం తెలియజేస్తాను. నా పేరు ఝాన్సీ అండి, మాది పిట్నవారిపాలెం మండలం. నాకు బాగోపోతే బాగా డబ్బులు ఖర్చు అయినాయి. మేము సీఎం గారు, ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాము. దానికి తోడు మాకు ఇవాళ చెక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు. కర్లపల్లి మండలం, బాపట్ల నియోజకవర్గం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాకు యాక్సిడెంట్ అయితే అమౌంట్ పెట్టాను. అది ఈరోజు చెక్ వచ్చింది. దానికి గాను యోగేష్ నరేంద్ర వర్మ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మాది సంగుపాలెం కోటూరు, పిట్నవారిపాలెం మండలం అండి. నేను ఎమ్మెల్యే గారికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళ ఎమ్మెల్యే గారి ద్వారా నేను చెక్ తీసుకున్నాను. చెక్ తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కర్లపాలెం మండలము వేటవారిపాలెంలో నివసిస్తున్న బేతాళం సుశీలమ్మ గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాము. యోగేష్ నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్నాము. యోగేష్ నరేంద్ర వర్మ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మాది పిట్లవారిపాలెం మండలం. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఈ చెక్ తీసుకుంటున్నాము. ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నరేంద్ర వర్మ గారికి కృతజ్ఞతలు. పిట్నవారిపాలెం మండలం, మంజాలపాలెం గ్రామం. అమరావతిలో అనారోగ్య కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి ద్వారా అప్లై చేశాము. ఈరోజు చెక్ తీసుకున్నాము. చెక్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే నరేంద్ర గారికి కృతజ్ఞతలు. ప్రకృతి వ్యవసాయం చేయటం ద్వారా ఖర్చులు తగ్గటంతో పాటు కషాయాల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ హుస్సేన్ అన్నారు. కర్లపాలెం మండలంలోని దుండివారిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతులందరూ ఈ కేంద్రంలో లభ్యమయ్యే సేంద్రియ ఉత్పత్తులైన ఘనజీవామృతము, ద్రవజీవామృతం మొదలగునవి వాడి రసాయనిక ఎరువులు అయిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను పూర్తిగా తగ్గించుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఎం సుమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు విషరహిత ఆహారాన్ని పండించాలని, వనరుల కేంద్రంలో లభ్యమయ్యే కషాయాలను వాడవచ్చునని తెలిపారు. అడిషనల్ డిపిఎం మోహన్ మాట్లాడుతూ నవధాన్యాల సాగు వలన భూమిని 365 రోజులు కప్పి ఉంచటం వలన భూమిలో సేంద్రియ కర్పణం పెంచుకోవచ్చని తెలిపారు. ట్రైనర్ శ్రీకాంత్ ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్సీ ఎండి గౌస్ భాష, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎన్ఎఫ్సీలు ఎం వరదానమ్మ, టి లక్ష్మీ ప్రసన్న, ఎంటి శ్రీకాంత్, ఐసీఆర్పీలు పాల్గొన్నారు. అయితే ఈరోజు కర్లపాలెం మండలము బుద్దాం యూనిట్లో, అలాగే దుండివారిపాలెం గ్రామంలో ఇది మనం ఈరోజు బయో రీసోర్స్ సెంటర్ అంటే రైతులకి
ఇప్పుడు మనం పురుగు మందులు, మన కెమికల్ వ్యవసాయంలో పురుగు మందులు ఎలా అయితే మనం షాప్కి వెళ్ళి ఎలా అయితే కొనుగోలు చేసుకుంటున్నామో, అలాగే మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఈ కషాయాలు కానీ అమృతాలు కానీ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. సో ఆ నిమిత్తంతో మన ఏపీసీఎన్ఎఫ్ తరఫున ఈ బయో రిసోర్స్ సెంటర్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మండలంలో ఏ రైతైనా సరే వచ్చి పురుగుకైనా, తెగులుకైనా, బలానికైనా, ఎదుగుదలకైనా ప్రతి దానికి కూడా ఇక్కడ అన్ని రకాల కషాయాలు, అమృతాలు ఉంటాయి, కొనుగోలు చేయొచ్చు. అలాగే మనకి ప్యాడీలో వరిలో పెట్టుకోవడానికి ప్లేట్లు, లింగాకర్ష బుట్టలు, బుట్ట అయితేనేమో పురుగు పడడం కోసం, ఆ పురుగు లోపల బుట్టలో ఏమంటే లూరు ఉంటుంది, అది రేత్రిపూట ఆడ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ మగ పురుగు వెళ్ళి ఆడ స్మెల్ కోసం బుట్టలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పురుగులన్నీ కూడా బుట్టలో పడతాయి అనమాట. అలాగే ఎల్లో ప్లేట్ వచ్చేసరికి ఏంటంటే దోమకు పెట్టుకోవడం, ఆ దోమ వెళ్ళి ఆ ఎల్లో ప్లేట్ని మనం టచ్ చేయగానే అది అతుక్కుపోయి చచ్చిపోయింది అనమాట. సో ఈ బుట్టలు, ప్లేట్లు, అలాగే మనకి షాపులో వచ్చేసరికి కూరగాయ విత్తనాలు, అన్ని రకాల కూరగాయ విత్తనాలు, అలాగే మనకి దుంపజాతి వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్, ముల్లంగి విత్తనాలు, గోంగూర, తోటకూర, అలాగే అన్ని రకాల వంగ కానీ, బెండ కానీ, మిర్చి కానీ అన్ని రకాల కూరగాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి, మన బీఆర్సీకి సంబంధించి మన ఓనర్ వచ్చేసరికి భారతి గారు, ఈమె ఈ గ్రామంలో మన మండలానికి బీఆర్సీ సెంటర్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ షాప్లో ఏమేమి ఉంటాయి ఏంటన్నది ఒకసారి మీరు చూద్దరు కానీ రండి. దశపర్ణి కషాయము, అలాగే నీమాస్త్రము, అలాగే మన జీవామృతాలు, అలాగే మీకు అవైలబుల్గా రెడీగా స్టాకు లీటర్ల వైజ్గా మనకి రైతు రావడము, డబ్బులు ఇవ్వడము, కషాయం బాటిల్ తీసుకెళ్ళిపోవడం, స్ప్రే చేసుకోవడమే. ఒకప్పుడు రైతులు ఇవన్నీ తయారు చేసుకోవాలంటే ఇవన్నీ టైమింగ్స్ పడతాయండి. ఒకటి 12 రోజులని, అలాగే ఒకటి వచ్చేసి 7 రోజులని, ఒకటి 48 రోజులని, ఒకటి వచ్చేసరికి అట్లా టైమింగ్స్ పడతాయి. రైతు అప్పుడు వరకు పంట పురుగు కానీ, తెగులు కానీ ఉండదు కాబట్టి ఇది తయారయ్యేంత వరకు ఇప్పుడు అవైలబుల్గా రైతుకు అందుబాటులోకి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా చక్కగా రైతు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని చక్కగా తీసుకెళ్ళి పంటకి పిచికారీ చేసుకుంటే మీకు ఖర్చు తగ్గిద్ది, అధిక లాభాలు వస్తాయి. మీకు కెమికల్స్ వేలు పెట్టి కొనుక్కునే కన్నా ఇది మనం చక్కగా, ఇది కోడిగుడ్డు నిమ్మరసం. ఈ కోడిగుడ్డు నిమ్మరసం లీటర్ వచ్చి 200 రూపాయలు. ఇది ఈ లీటరు దగ్గరగా 2 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనము 100 లీటర్ల నీటిలో 1/2 లీటర్ పోసేసి ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే మనకి మొక్క ఎదుగుదలకైనా, అలాగే మొక్క మంచిగా మన ప్రోటీన్ టైప్లో అందజేసేటట్టుగా మొక్క బలానికి, ఎక్సలెంట్గా గ్రోత్కి బాగా ఉపయోగపడిద్ది. ఇది మంచి గ్రోత్కి ఉపయోగపడిద్ది. మనకి ఎప్పుడైతే పొలం ఈనే టైంలో అంటే గింజలు, పాల గింజల టైప్లో ఆ టైంలో కానీ కొడితే గింజలు కూడా మంచిగా మంచి షైన్ వస్తాయి, బరువు కూడా తూగుతాయి అన్నమాట. అట్లాగే ఇది వచ్చేసరికి అగ్నాస్త్రం పురుక్కి, అట్లాగా మనకి ఇది అగ్నాస్త్రము, ఇది చేపపిల్ల ద్రావణం. సేమ్ ఇది ఎలా పనిచేసిద్దో, ఇది మన కోడిగుడ్డు నిమ్మరసం ఎలా పనిచేసిద్దో ఈ చేపపిల్ల ద్రావణం కూడా అలాగే గ్రోత్కి పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ దశపర్ణి అన్ని రకాల పురుగులకు పనిచేస్తుంది. అలాగే పుల్లటి మజ్జిగ అన్ని తెగులకి, అలాగే మన బూచి తెగులు కానీ అలాంటి తెగులకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే మనకి ఇవ్వండి చక్క కూరగాయ విత్తనాలు, చక్క ప్యాకింగ్ అందరికీ రేట్లు అవైలబుల్గానే చక్క కూరగాయ విత్తనాలు. అలాగే ఎల్లో ప్లేట్స్ అండి, ఎల్లో స్టిక్ ప్లేట్స్. ఇది దోమకి ఎకరానికి వచ్చి 10 పెట్టుకోవాలి. 10 వచ్చేసరికి 120 రూపాయలు. చక్కగా తీసుకెళ్ళి ఎకరానికి పెట్టేసుకోండి. సో ఇదండి, మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్. బాలబాలికలకు సంస్కృతి సాంప్రదాయాలు, మంచి అలవాట్లు నేర్పాలని సమరస్త సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ జంజనం హేమశంకర్రావు అన్నారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక నిధులతో సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన దేవాలయాల్లో సమరస్త బాల వికాస్ కేంద్రాల మాతాజీలకు ఒకరోజు శిక్షణా తరగతులు నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హేమశంకర్రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే దేవుని ఎడల భక్తి, పెద్దల ఎడల గౌరవం పెంపొందిస్తూ ఆటపాటల ద్వారా చిన్నారుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా చదువు నేర్పుతూ సంస్కృతి సాంప్రదాయాలు, మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ సెంటర్ జిల్లా కన్వీనర్ ఎల్లాప్రగడ సీతాపతి, చింతల మురళీకృష్ణ, బాల వికాస్ కేంద్రాల మాతాజీలు కటికాల భార్గవి, బేడ్ద శ్రీదేవి, జయంపు కమల, వేల్పూరి మాధవి, సైకం నిర్మల జ్యోతి, ఎం నాగలక్ష్మి పాల్గొన్నారు. సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ ఆర్థిక నిధులతో మన బాపట్ల జిల్లాలో దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఆ దేవాలయాల్లో బాల వికాస్ కేంద్రాలని ఏర్పాటు చేసి విద్యార్థులకి మన సంస్కృతి సాంప్రదాయాలు, పెద్దల ఎడల
గౌరవం ఇవన్నీ కూడా నేర్పుతూ ఆ హోంవర్క్లు చేస్తూ ఉన్న మాతాజీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాతాజీలకి ఈరోజు నగరం శ్రీగిరిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒకరోజు శిక్షణా తరగతి నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతిలో ఈ యొక్క జిల్లా కన్వీనర్ గారైన ఎల్లాప్రగడ సీతాపతి గారు, చింతల మురళీకృష్ణ గారు, ఈ మాతాజీలందరూ కూడా పాల్గొని ఒకరోజు శిక్షణలో ఏవేవి కార్యక్రమాలు చేయాలి అనేది నేర్పించి చేయటం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ వలన బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బాపట్ల పట్టణంలోని పలు వార్డుల్లో సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు ప్రారంభించారు. పట్టణంలోని 24వ వార్డులోని సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి కార్డులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి కార్డు అందజేస్తామని 24వ వార్డు సచివాలయ ఇన్ఛార్జ్ అడ్మిన్ సుబ్బారావు తెలియజేశారు. 2 రోజుల్లో కార్డులు పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. కర్లపాలెం ఇందిరానగర్లోని ప్రత్యేక అవసరాలు కలిగిన భవిత సెంటర్ను సమగ్ర శిక్ష ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగజ్యోతి సహిత విద్యా సమన్వయకర్త మట్టా జోష్న సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఫ్రెండ్లీ టాయిలెట్స్, ర్యాంపు నిర్మాణంకు నిధులు మంజూరు అవ్వడంతో నిర్మించేందుకు స్థలమును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి శైలజ, భవిత సెంటర్ ఉపాధ్యాయులు నరాలశెట్టి లక్ష్మీ ప్రసన్న, చెన్నుబైన చందన పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలో ఇందిరానగర్లో ఉన్న భవితా సెంటర్ని ఈఈ మేడం గారు, ఐఈడి కోఆర్డినేటర్ జ్యోత్స్నా మేడం గారు సందర్శించడం జరిగింది. భవితా కేంద్రంలో ఉన్నటువంటి CWSL చిన్నారులకు ఫ్రెండ్లీ టాయిలెట్ మరియు ర్యాంప్ అండ్ రైలింగ్ సమగ్ర శిక్ష వారు శాంక్షన్ చేసి ఉన్నారు. దానికి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ టాయిలెట్ వల్ల ఈ చిన్నారులకి చాలా ఉపయోగం కలుగుతుందండి. దీనివల్ల ఏంటంటే నడవలేని పిల్లలకి వీల్ చైర్ కూడా టాయిలెట్లోకి వెళ్ళటానికి రావడానికి వీలుగా ఉండే విధంగా ఉంటుంది. దీనికి ఎక్కడ కడితే బాగుంటుంది అనే విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన శైలజ మేడం గారిని, అదేవిధంగా భవితా సెంటర్స్ ఉపాధ్యాయులైనటువంటి లక్ష్మీ ప్రసన్న మరియు చందనాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పురోగతిని పర్యవేక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయటం వలన వైద్య విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దూరం చేయాలనే సీఎం చంద్రబాబు ఆలోచన అని బహుజన సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గుదె రాజారావు ఆరోపించారు. సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి సింగయ్య ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న బాపట్ల మెడికల్ కాలేజీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డాక్టర్లకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న ప్రభుత్వమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్నారు. మెడికల్ సీట్లు చంద్రబాబు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. పీపీపీ విధానం లంచాల కోసం, తమ సామాజిక వర్గం అభివృద్ధి కోసమే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నారని, దానివలన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలు చిదిమేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇతర వ్యక్తులకు మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజల ఆస్తులను 63 సంవత్సరాలకు ఎలా లీజుకిస్తారని ప్రశ్నించారు. తాజాగా కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవటం దారుణమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారన్నారు. తన కేబినెట్లో ఉన్న మంత్రి నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలను దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు, కుల నిర్మూలన పోరాట సమితి పట్టణ కార్యదర్శి కోలా శరత్, రైతు కూలీ సంఘం కార్యదర్శి కొండయ్య, బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఏపూరి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల
మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ను సందర్శిస్తూ వచ్చాము. ఇది పునాదుల్లోనే ఆగిపోయింది. ఈ పునాదుల్లోనే ఆగిపోయిన ఈ మెడికల్ కాలేజీ ఈ వచ్చిన ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి అప్పలంగా కట్టబెట్టాలని ఒక కుట్రపూరితంగా నిన్న ప్రకటన చేసింది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మేము తెలియజేస్తున్నాం, ఇది ప్రజల హక్కు, ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తితో కట్టిన పునాదిని ఎవరికో ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాలని చూస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని మేము ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఈ మొండి వైఖరితో మళ్ళీ ఈ ప్రైవేటు వ్యక్తుల చేత ఈ హాస్పిటల్ నిర్మించాలని చూస్తే బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజలతో మమేకమై ఇక్కడ పెద్ద ఉద్యమం చేయడానికైనా బహుజన్ సమాజ్ పార్టీ వెనకాడదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ జిల్లా పరిధిలో ఉన్న పేదలకి ఇది ఒక మణిదీపంలాగా ఈ మెడికల్ కాలేజీ ఉన్నది. ఇది పూర్తయితే పేదలకి ఒక వరం లాంటిది. అట్లాంటిది అగ్రవర్ణాలతో కలిసి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కుల సంఘ నాయకులకి కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మానుకోవాలి. ఆ రోజున ఎవరైతే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రాణత్యాగం చేశాడో అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వం నిర్మించేదాకా అవసరమైతే నా ప్రాణ త్యాగానికైనా వెనకాడదని బహుజన్ సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వెంటనే నిలిపివేయాలి. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు గూదె రాజారావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.